హలో ఫ్రెండ్స్, ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ జరిగిన సంఘటనలు ఇప్పటికీ సైన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది. ఒక చోట 9 మంది హైకర్స్ ఒకే రాత్రిలో మిస్టరీగా చనిపోయారు. మరొక చోట యూఎఫ్ఓలు మరియు వింత జీవులు కనిపించాయని చెబుతారు. ఇంకో ప్రదేశం అయితే ప్రపంచానికి దాచిన రహస్యాలతో నిండిపోయింది. ఈరోజు వీడియోలో ప్రపంచంలో అత్యంత మిస్టరీస్ అయిన ఈ 3 ప్రదేశాల గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు గ్లోబల్ జర్నల్. డయాట్లోవా పాస్ మిస్టరీ. 1959 జనవరిలో రష్యాలోని యురాల్ మౌంటైన్స్లో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక గ్రూప్ ఆఫ్ హైకర్స్ ఎక్స్పెడిషన్స్ కోసం అక్కడికి వెళ్లారు. ఆ గ్రూప్ని లీడ్ చేసిన వ్యక్తి పేరు లైగర్ డయాట్లోవా. మొత్తం 9 మంది ఎక్స్పీరియన్స్డ్ హైకర్స్ ఈ డేంజరస్ జర్నీకి వెళ్లారు. వాళ్ళు ఫిబ్రవరి 1 రాత్రి ఒక మౌంటైన్ స్లోప్ మీద టెంట్ వేసుకుని క్యాంప్ చేశారు. కానీ ఆ రాత్రి ఏదో వింతగా జరిగింది. కొన్ని రోజుల తర్వాత రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకున్నప్పుడు వాళ్ళు చూసింది చాలా షాకింగ్గా అనిపించింది. హైకర్స్ టెంట్ ఇన్సైడ్ నుంచి నైఫ్తో కట్ చేసి ఉంది. అంటే వాళ్ళు ఎంతో ప్యానిక్లో టెంట్ నుంచి బయటకు పారిపోయినట్టు కనిపించింది. అందులో షాకింగ్ విషయం ఏమిటంటే కొంతమంది హైకర్స్ షూస్ లేకుండా స్నోలో పరిగెత్తారు. టెంపరేచర్ అక్కడ -30 వరకు పడిపోయింది. కొంతమంది బాడీస్ క్యాంప్కి దూరంగా ఫారెస్ట్ దగ్గర కనిపించాయి. మరికొందరికి ఇంటర్నల్ ఇంజరీస్ ఉన్నాయి. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే ఒక విక్టిమ్కి టంగ్ మిస్సింగ్గా కనిపించింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత చాలా థియరీస్ వచ్చాయి. కొంతమంది అంటున్నారు అవలాంచ్ వల్ల ప్యానిక్ అయి పారిపోయారని. మరికొందరు చెబుతున్నారు సీక్రెట్ మిలిటరీ ఎక్స్పెరిమెంట్ జరిగి ఉండవచ్చు అని. ఇంకా పారానార్మల్ బిలీవర్స్ అయితే అన్నోన్ క్రియేచర్ అటాక్ అయి ఉండవచ్చని కూడా చెబుతున్నారు. కానీ నిజంగా రాత్రి ఏం జరిగిందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అందుకే ఇన్సిడెంట్ డయాట్లోవా పాస్ మిస్టరీగా ప్రపంచంలో ఫేమస్ అయింది. స్కిన్ వాకర్ ర్యాంచ్. అమెరికాలోని ఉటా స్టేట్లో ఒక ప్లేస్ ఉంది. దాని పేరు స్కిన్ వాకర్ ర్యాంచ్. ఈ ర్యాంచ్ ప్రపంచంలో అత్యంత పారానార్మల్ హాట్స్పాట్గా ఫేమస్. 1990sలో ఒక ఫ్యామిలీ అక్కడికి మూవ్ అయింది. కానీ అక్కడ సెటిల్ అయిన కొన్ని రోజుల్లోనే వాళ్ళు చాలా స్ట్రేంజ్ థింగ్స్ ఎక్స్పీరియన్స్ చేశారు. ఒకరోజు వాళ్ళ దగ్గర ర్యాంచ్ దగ్గర ఒక భారీ వోల్ఫ్ లాంటి క్రియేచర్ని చూశారు. ఆ యానిమల్ సైజ్ సాధారణ వోల్ఫ్ కంటే చాలా పెద్దగా ఉంది. వాళ్ళు దాన్ని షూట్ చేసినా కూడా అది పరిగెత్తి అడవిలోకి మాయమైంది. ఇంకా కొన్ని రోజుల్లో వాళ్ళు ఆకాశంలో స్ట్రేంజ్ లైట్స్ మరియు యూఎఫ్ఓ లాంటి ఆబ్జెక్ట్స్ కూడా చూశారు. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే ఆ ర్యాంచ్ దగ్గర యానిమల్స్ మ్యూటిలేషన్ కేసెస్ కూడా జరిగాయి. అంటే కౌస్ మరియు అదర్ యానిమల్స్ మిస్టరీస్గా డెడ్గా కనిపించాయి. ఈ ఇన్సిడెంట్స్ తర్వాత సైంటిస్ట్ కూడా అక్కడ ఇన్వెస్టిగేషన్ చేశారు. కానీ చాలా రీసెర్చర్స్ అక్కడ స్ట్రేంజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ డిటెక్ట్ అయ్యాయని చెప్తున్నారు. స్కిన్ వాకర్ అనే పేరు నేటివ్ అమెరికన్ లెజెండ్స్ నుంచి వచ్చింది. ఆ లెజెండ్స్ ప్రకారం స్కిన్ వాకర్ అంటే షేప్ షిఫ్టింగ్ సూపర్ న్యాచురల్ ఎంటిటీ, యానిమల్ రూపం మార్చుకోగలదు అని బిలీఫ్. ఈ ర్యాంచ్ గురించి ఇప్పటికీ చాలా థియరీస్ ఉన్నాయి. కానీ అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ ఇప్పటికీ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ కాలేదు. అందుకే స్కిన్ వాకర్ ర్యాంచ్ ప్రపంచంలో అత్యంత మిస్టరీస్ ప్లేస్గా ఒకటిగా ఉంది. అంటార్కిటికా ప్రపంచంలో అత్యంత చల్లని మరియు ఐసోలేటెడ్ కంటినెంట్. ఇది పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్ కొన్నిసార్లు -60 కంటే కూడా తక్కువగా పడిపోతుంది. ఇక్కడ పర్మనెంట్గా ఎవరూ నివసించరు. కేవలం సైంటిస్ట్ మాత్రమే రీసెర్చ్ స్టేషన్స్లో పనిచేస్తూ ఉంటారు. కానీ అంటార్కిటా గురించి చాలా మిస్టరీస్ థియరీస్ ఉన్నాయి. కొన్ని శాటిలైట్ ఇమేజెస్లో పిరమిడ్ లాంటి స్ట్రక్చర్స్ కనిపించాయి. ఈ పిక్చర్స్ ఇంటర్నెట్లో వైరల్ అయినప్పుడు చాలామంది ఇది యాన్షియంట్ సివిలైజేషన్ నిర్మించిన పిరమిడ్స్ కావచ్చు అని అనుకున్నారు. మరికొందరు అంటున్నారు అవి కేవలం న్యాచురల్ మౌంటైన్స్ మాత్రమే అని. కానీ డిబేట్స్ ఇప్పటికీ జరుగుతుంది. ఇంకో థియరీ ప్రకారం వరల్డ్ వార్ II సమయంలో నాజీస్ అంటార్కిటికాలో సీక్రెట్ బేస్ నిర్మించారని రూమర్స్ కూడా ఉన్నాయి. కొంతమంది రీసెర్చర్స్ చెబుతుంది ఏమిటంటే నాజీస్ అక్కడ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేశారట. ఇంకా ఒక షాకింగ్ థియరీ ఏమిటంటే అంటార్కిటికా ఐస్ కింద అన్నోన్ క్రియేచర్స్ లేదా యాన్షియంట్ లైఫ్ ఫార్మ్స్ ఉండవచ్చు. ఎందుకంటే సైంటిస్ట్ అక్కడ వేల సంవత్సరాలుగా ఐస్ కింద ట్రాప్డ్ అయిన ఒక లేక్ కనుగొన్నారు. అందులో ఒకటి లేక్ వాస్టాక్. ఈ లేక్ సుమారు 15 మిలియన్ ఇయర్స్గా ఐస్ కింద ఐసోలేటెడ్గా ఉంది. అందుకే సైంటిస్ట్ అనుకుంటున్నారు అందులో అన్నోన్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉండవచ్చు అని. ఇన్ని మిస్టరీస్ ఉన్నా కూడా అంటార్కిటికాలో ఇంకా చాలా ప్రాంతాలు మనుషులు పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయలేదు. అందుకే అంటార్కిటికా ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత మిస్టరీస్ కాంటినెంట్గా ఉంది. మరి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న నెక్స్ట్ మూవీలో కొన్ని సీన్స్ అంటార్కిటికా బ్యాక్డ్రాప్లో షూట్ చేయాలని ప్లానింగ్ ఉందని కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి. అదే కనుక జరిగితే అంటార్కిటికాలో షూటింగ్ చేసే మొట్టమొదటి ఇండియన్ మూవీ ఇదే అవుతుంది. అంటే ప్రపంచంలోని అత్యంత మిస్టరీస్ కాంటినెంట్ ఇప్పుడు సినిమా వరల్డ్ లో కూడా అటెన్షన్ తీసుకుంది. Fight the wind and cut.
ప్రపంచంలో ఇంకా ఎన్నో ఇలాంటి అన్ఎక్స్ప్లెయిన్ మిస్టరీస్ ఉన్నాయి. సైన్స్ చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసినా కొన్ని సంఘటనలు మాత్రం ఇప్పటికీ పూర్తిగా రహస్యంగానే ఉన్నాయి. ఇలాంటి మిస్టరీ స్టోరీస్ ఇంకా తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.